ఒరే దీపాలుక, చెప్పు గురువా. ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైం. ఇంట్లో ఎక్కడెక్కడ ఏముందో వెతుకుదాం పదా. గురువు వెళ్ళి చూద్దాం ఒకసారి. రేయ్, అక్కడ చూడు కింద. సరే గురువా. రా పైకి వెళ్దాం. అది చూడు గురువా. ఈ రోజు 31st కదా, మీ ప్రోగ్రామ్ ఏంటి? మీరేం చేస్తే మేము అదే చేస్తాం బాలిక. ఓకే, లెట్స్ డాన్స్ దెన్. మ్యూజిక్. ఎవరా? హ్యాపీ న్యూ ఇయర్. మీరు పడుకునే ముందు మీ చెట్టు కింద పెట్టుకొని పడుకోరి. ఇక ఏ దయ్యం మీ దగ్గరికి కూడా రాదు. జై పాతాళ భైరవి. నేనిచ్చే కుంకుమ 2 రోజులు మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఓం భీం ఓం భీం ఓం భీం.
లెక్కలారా ఇక పూజ ముగిసింది. మీరు లేచి వెనుకకు చూడకుండా మీ రూమ్లోకి వెళ్ళండి. భీం, రామ్, భీం, రామ్, ఓం భీం, రామ్, ఓం భీం, రామ్. ఒరే దీపాలుడా, గురువా మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చింది. వచ్చింది గురువా. ఆ కనకారావు గారికి ఫోన్ చేసి మరో 20,000 సర్దమని ఫోన్ చేద్దాం. పోనీ హలో, కనకారావు నేను. మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చిందయ్యా. మీ ఇల్లు శుద్ధి చేయాలి. మరో ఒక 20,000 ఖర్చు అవుతుంది. త్వరగా దాన్ని సర్ది మీ ఇంటి దగ్గరికి రా. ఇదే మా సొంత ఖర్చుల కాదురా డింబక. మీ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి. వీలైతే పంపు, లేదంటే మేము బయలుదేరి వెళ్ళిపోతాం. అలాగే మనం అడిగినట్టు డబ్బు ఏర్పాటు చేస్తున్నాడు రా. మరి ఏమనుకున్నావు? ఎవరండి లోపల? మీరెవరండి? నమస్కారం అండి. నమస్కారం. మీ ఇల్లు అద్దెకుందని పేపర్లో యాడ్ చూశాను. మా యాడ్కి స్పందించి వచ్చారా? బాగుంది బాగుంది. ఇలా కూర్చో. ఆ, ఇల్లు చాలా విశాలంగా ఉందండి. గదులు ఇంకా విశాలంగా ఉంటాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, 24 గంటలు కరెంటు సప్లై. ఇక్కడ కరెంటు పోదు. ఒకవేళ పోయినా జనరేటర్ సౌకర్యం ఉంది. ఆ, ఆ? బాగుందండి, చాలా బాగుంది. అన్నట్టు అద్దెంతో చెప్పలేదు. అదే చాలా చౌక. ఆ? ఆ, అన్నట్టు మీకు పెళ్ళైందా? ఆ, అబ్బాయి కాలేదండి. ఓహో, బ్యాచులరా? బ్యాచులరా అంటే బ్యాచులరే. ఆ, మా అమ్మ నాన్న కూడా ఉన్నారండి. ఓహో, మీరు మొత్తం ముగ్గురు అన్నమాట. పొరపాటు పడ్డారు. మా అమ్మ నాన్నతో నేను కలిసి ఉన్నానని చెప్పాను కానీ మేము ముగ్గురం అని చెప్పలేదుగా. కాదా? ఆ, అంటే మీరు మొత్తం ఎంతమంది? నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, వాళ్ళ కన్నా అమ్మలు అంటే అమ్మమ్మలు, తాతయ్యలు. సరే, మా వదిన, మా అన్నయ్య, వాళ్ళ 4 పిల్లలు, మా చిన్నన్నయ్య, మా చిన్న వదిన, వాళ్ళ 2 పిల్లలు, మా చెల్లెలు, దాని కూతురు, అలాగే మా జిమ్మి, అదే ఒక పిల్ల. ఏ, వీళ్ళు కాకుండా మా పని మనిషి కడుపులో ఓ పిల్లాడు. ఆ, ఇంకా పుట్టలేదనుకోండి. ఫ్యామిలీ లెక్కంతా మీకు క్లియర్ గా చెప్పాలి కదా. చాలా సిన్సియర్ గా ఉంది. అంతేనా? ఇంకా ఉన్నారా? అంటే ఇంకా ఉండేవారండి. ఆ. ఈ మధ్య కొంతమంది పోయారు. యా. మా చాలా చిన్న కుటుంబం సార్. అలాగా? మా బాబాయిలు, మా చిన్నమ్మలు పండగలు వస్తే చాలు ఆహా. వాళ్ళ బియ్యపురాళ్ళు, బియ్యంకులు, ఆ. ఆ, వాళ్ళ తరపు బంధువులు ఊరికే నెలకి 5-6 సార్లు వస్తుంటారు. అంటే ఆ ఇంటిని ఇల్లు అనడానికి లేదు, ధర్మసత్రం అన్నమాట. ఒక్కోసారి సత్రం కూడా తీసుకుంటామండి. ఆహా. కాకపోతే ఆ. అన్నట్టు అద్దెంతో చెప్పలేదు. నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేదనుకోండి. ఆ, మా ఇంటిని మీ ఇల్లులో చూసుకుంటే చాలు. అయినా నేను అడప వస్తూనే ఉంటాను. దాన్నే ఉందండి, ఈ ఇల్లు మీదే అనుకోండి. సారీ, ఈ ఇల్లు మీదే కదా. అవును. ఇక అద్దె విషయానికి వద్దాం. 30,000. సంవత్సరానికి 30,000 చాలా చీప్ అండి. నేను చెప్పింది సంవత్సరానికి కాదు, నెలకి. 30,000 నెలక? ఆ, ఆ. నెలకు 30,000? ఏమిటయ్యా 30,000 అనేసరికి 32 పళ్ళు బయటపడేలా నువ్వు రావచ్చావు. మూసి నరకలు పడుతుంది. మూసేయి. ఇది చాలా అన్యాయం అండి. 30,000 పెడితే పెద్ద గెస్ట్ హౌసే వస్తుంది. అయితే అక్కడికి ఎలా పోయావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? దేశంలో గెస్ట్ హౌస్ లేక కాదండి. ఇదిగో, నీ కుటుంబానికి గెస్ట్